అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి మరో పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు ఈ ప్రాంతంలోనే సర్పయాగం చేయసాగాడట. ఈ యాగానికి పూర్వమే అనంత, వాసుకి, తక్షక, కర్కోటకాయలు మహేశ్వరుని వరప్రసాదం వల్ల రక్షితులై ఉన్నారు. తర్వాత అస్థీకుడు అనే మహర్షి వచ్చి సర్పయాగాన్ని ఆపు చేయించాడు. జనమేజయుడు సర్పయాగం ఆపిన కారణంగా వచ్చే యజ్ఞదోషాన్ని ఆస్తికుడు పోగొట్టాడట. పిమ్మట జనమేజయుని కోరిక మీద జనమేజయ క్షేత్రంగా ఈ ప్రాంతం పిలువబడుతుందని వరమిచ్చాడట. ఆ కారణంగా పెదకళ్ళేపల్లికి జనమేజయ క్షేత్రం అని పేరొచ్చిందని తెలుస్తోంది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించుకుని తరిస్తారు. దక్షిణం వైపు గణపతి దర్శనమిస్తాడు. గర్భాలయంలో దుర్గానాగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న దుర్గామాతను కూడా దర్శించుకొని ఆ తల్లి కరుణా కటాక్షాలకు పాత్రులవుతారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఆలయ ప్రాంగణంలో ఎడమ వైపున వీరభద్రస్వామి, భద్రకాళీమాత, నవగ్రహాలు, కాలభైరవ స్వామి, కుమారస్వామి వార్ల మూర్తులు దర్శనమిచ్చి భక్తులలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని దూరం చేసి మనోనిబ్బరాన్ని, మనోవికాసాన్ని పెంచుతాయి. స్వామివారు స్వయంభూలింగం అండి. 2000 సంవత్సరాల నాడు పుట్ట తవ్వుతుండగా ఆ సర్పానికే పలుగు దెబ్బ, భారీ దెబ్బ తగిలి ఆ సర్పమే శిలగా ఉద్భవించింది. కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి కద్రవ ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి తవ్వుతుండగా ఈ తడాకం గోముఖాకారంలో తడాకం తవ్వి అభిషేకం చేస్తూ ఉండగా వారి పుత్రుడైనటువంటి కద్రవ ప్రజాపతి యొక్క భార్య వారందరితో కలిసి అభిషేకం చేస్తుండగా పిలపిలారావాలతోటి ఆ లింగంలోంచి చంద్రకేశ్వరుడు వచ్చేసరికి కదలి కదలి అని కేకలు వేయడంతో ఈ ఊరు కదలీపురం క్షేత్ర మహత్యం ప్రాశస్త్యం పొందింది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళ